సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అశోక్ దేవనప్రియ గారు, నమస్తే సార్. నమస్కారం సార్. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఇన్విటేషన్. సో అశోక్ దేవనప్రియ గారు, ఒక 18 years బ్యాక్ 2008 డిసెంబర్ ఆ టైంలో నాస్డాక్ లో ఒక పెద్ద స్కామ్ ఒకటి బయటకు వచ్చింది. 65 billion స్కామ్ ఒకటి ఏదో బయటకు వచ్చింది, గుర్తుందా మీకు? ఎస్. ఒక్కసారి దాని గురించి ఒకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? నాస్డాక్ స్కామ్ గురించి. ఈ స్కామ్ పేరు వచ్చి బర్నీ మ్యాడాఫ్ స్కాండల్. బర్నీ మ్యాడాఫ్ పోన్జీ స్కీమ్ అని చెప్పి ఈ స్కీమ్ మీద ఒక నెట్ఫ్లిక్స్ లో ఒక సూపర్ వెబ్ సిరీస్ కూడా వచ్చింది. ఇట్స్ కాల్డ్ మ్యాడాఫ్ ది మాన్స్టర్ ఆఫ్ వాల్ స్ట్రీట్ అని చెప్పి. ఈ ఒక స్కామ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ స్కామ్ అండ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లాంగెస్ట్ స్కామ్ ఆల్సో. 40 ఏళ్ళు ఈ స్కామ్ ని పుల్అవుట్ చేశాడు. 40 years రన్ చేసాడు. 40 ఏళ్ల పాటు ఈ స్కామ్ ని లీలాజాలంగా, అనాయాసంగా, ఆరాముగా, ఈజీగా, కూల్ గా, నీట్ గా తోసుకుంటూ పోయి మోస్ట్లీ ఇంకో 20 ఏళ్ళు తోసేవాడు. కానీ అప్పట్లో సప్రీం క్రైసిస్ వచ్చింది. అమెరికా హౌసింగ్ బబుల్ బ్లాస్ట్ అయింది. అప్పట్లో ఎక్స్పోజ్ అయింది. స్టోరీ మొత్తం ఇంతే. వాళ్ళ మామగారు కొంచెం రిచ్, పెళ్లి చేసుకున్నాడు. షేర్ బజార్ పిచ్చి ఉండింది. ఏం చేశాడు, ఒకరోజు వాళ్ళ మామగారి ఫ్రెండ్స్ ఒక ముగ్గురిది డబ్బులు తీసుకున్నాడు. మీ డబ్బులు నాకు ఇవ్వండి, నేను మేనేజ్ చేస్తాను, ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, దాన్ని బాగా ఇన్వెస్ట్ చేసి మంచి ప్రాఫిట్ చేసి మీకు రిటర్న్ ఇస్తాను అని చెప్పి తీసుకున్నాడు మామగారి ఫ్రెండ్స్ దగ్గర, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర. కానీ ఆ డబ్బులు మొత్తం పోయినాయి. ఒక రోజు ఏమైంది, మామ దగ్గర పోయి తప్పైపోయింది మామ, ఇలా ఒక మిస్టేక్ జరిగిపోయింది, తీసుకున్నా కానీ మెయింటైన్ చేయలేకపోయాను, అన్ని లాస్ వచ్చింది అని చెప్తే మామగారు సరే పోన్లే, మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకు, ఆ డబ్బులు నేను ఇచ్చేస్తాను, తీసుకో డబ్బులు వాళ్ళకి ఇచ్చేయని చెప్పాడు. ఈ మనిషి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పోయి, చూడండి సార్, మార్కెట్ దొబ్బింది, అయినా కూడా నేను లాస్ చేయలేదు, మీ క్యాపిటల్ అట్లే ఉంది, మీ డబ్బులు మీరు తీసుకోండి అని ఇచ్చాడు. ఆ ముగ్గురు మార్కెట్ పడినప్పుడే వీడు లాస్ చేయకుండా పోతే రేపేమైనా మార్కెట్ పైకి వెళ్తే వీడు ఎలాంటి ఒక పర్ఫార్మెన్స్ చూపించగలడు అని ఊహించుకొని, వద్దొద్దు డబ్బులు నువ్వే పెట్టుకో, నో ప్రాబ్లం, నువ్వు మెయింటైన్ చేయి, మేము నిన్ను నమ్ముతాము, ఓకే నువ్వు కంటిన్యూ చేసుకో అని చెప్పి ఆ డబ్బు రిటర్న్ వాడికే ఇచ్చేసారు. వాడు ఉండుకొని ఒక పని చేద్దాము, రిస్కే వద్దు, ప్రతి ఏడాది క్లియర్గా 9% ఫ్లాట్ రిటర్న్ మేము మీకు ఇస్తాము అని చెప్పి ఒప్పుకున్నాడు. యుఎస్ బ్యాంకులలో మీకు దాదాపు 4%, 5% రిటర్న్ ఉన్న కాలం అది డబుల్ ఫ్లాట్. మార్కెట్ ఏమైనా చేసుకొని నేను మీకు ఫిక్స్డ్గా 9% ఎవ్రీ ఇయర్ మీ అకౌంట్కి వేసేస్తాను అని చెప్పి. సో కాన్సెప్ట్ ఏంటి, ఒక మనిషి దగ్గర ₹1,00,00,000 తీసుకోవడం, ఒక ఏడాది తర్వాత 9 లక్షలు ఇవ్వడం. ఇచ్చి విష్ణు గారు చూడండి మీ ప్రాఫిట్, చాలా థ్యాంక్స్, ప్రాఫిట్ తీసుకున్నారు కదా, ఇంకో ₹1,00,00,000 వేయచ్చు కదా, వచ్చే ఏడాది 18 లక్షలు ఇస్తాను అని చెప్పి మళ్ళీ ఇంకో ₹1,00,00,000 మీ దగ్గర తీసుకొని పోయేది. లేదు నా దగ్గర డబ్బు లేదంటే మీ ఫ్రెండ్ రెఫర్ చేయండి. ఇలా 9% ఫిక్స్డ్ రిటర్న్ గ్యారంటీడ్ స్కీమ్ ఎలా వస్తుంది, నేను ఆప్షన్ ట్రేడింగ్ చేస్తా అని చెప్పినాడు. ఆప్షన్ ట్రేడింగ్ ఎలా చేస్తాడు, ఆయన ఒక్క ట్రేడ్ పెట్టలే, ప్రతిరోజు మార్కెట్ అయిన తర్వాత లెడ్జర్ క్రియేషన్ స్టార్ట్ చేశాడు. డమ్మీ సాఫ్ట్వేర్ పెట్టుకొని లెడ్జర్ క్రియేషన్, ఫలానా స్టాక్ ఇక్కడ ఆప్షన్ ఇక్కడ కొన్నా, ఇక్కడ ఇంత ప్రాఫిట్ వచ్చింది, అర్థమైందా? ట్రేడింగ్ అయిన తర్వాత ఇక్కడ డబ్బులు ₹1 కూడా మార్కెట్లో పెట్టలే. ఏం చేశాడు, డబ్బులు తీసుకొస్తున్నాడు, ఇన్వెస్ట్మెంట్ వస్తున్నాయి, 9% ఇవ్వడం, అంతే కదా. సో స్టోరీ ఇంతే. ఇన్కమింగ్ షుడ్ బి మోర్ దెన్ అవుట్ గోయింగ్. 9% కూడా 10 ఏళ్ళు మీ డబ్బు రిటర్న్ ఇచ్చే 10 ఏళ్ళ తర్వాతే కదా టోటల్ రిటర్న్ ఇచ్చేకి. అంతా మళ్ళీ మీ దగ్గర డబ్బులు పీక్కుంటా. ఎంతో మంది డబ్బులే తీసుకోలేదు. మీరు ₹1,00,00,000 పెట్టారు, 3 ఏళ్ళు ఇచ్చాడు, మళ్ళీ ఇంకో ₹1,00,00,000 ఇచ్చారు మీరు, మళ్ళీ 3 మళ్ళీ ₹1,00,00,000. సో యు ఆర్ గివింగ్ హిమ్ మోర్ మనీ దెన్ టేకింగ్
పేఅవుట్స్. ఆ ఒక లెడ్జర్ ఫేకింగ్ చేసుకునేకి ఒక పెద్ద ఆఫీసే క్రియేట్ చేసుకున్నాడు. ప్రతిరోజు నైట్ ఆ ఆఫీస్లో ఏంటి, మార్కెట్ తర్వాత ఫలానా ఆప్షన్ కొన్నా ప్రాఫిట్ బుక్ చేసుకున్నా అని చెప్పి ఫేక్ లెడ్జర్స్ క్రియేట్ చేసుకొని ఆ లెడ్జర్ మొత్తం ప్రపంచంలో ఉండే అన్ని ఇండియాలో యుఎస్లో ఉండే అన్ని క్లయింట్లకి పంపించేవాడు. కానీ ఒకరోజు ఒక పిహెచ్డి ఇన్ మ్యాథమెటిక్స్ క్యాండిడేట్ ఒక యూనివర్సిటీలో చదివేవాడు, ఇలా ఎలా జరుగుతుంది, మార్కెట్ ఈజ్ నాట్ కన్సిస్టెంట్, మార్కెట్ ఈజ్ నాట్ స్టాండర్డ్, మార్కెట్ ఈజ్ ర్యాండమ్, ఒక మనిషి ఫిక్స్డ్గా ప్రాఫిట్ చేసేకి ఛాన్సే లేదు అని చెప్పి ఇన్వెస్టిగేషన్ మొదలెట్టాడు. వాడు అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి లాస్ట్కి ఇది ఛాన్సే లేదు అని చెప్పి ఫైనల్గా ఒక పాయింట్ కంక్లూషన్కి వచ్చాడు. ఎలా కనిపెట్టాడంటే, కొన్నిసార్లు ఏం జరుగుతుంది, మీరు ఎక్కడో రాస్తారు, నేను ఈరోజు హైదరాబాద్లో 50,000 సైట్లు కొన్నా, 50,000 సైట్లు అమ్మినా, 50,000 సైట్లు అమ్మేవాడు ఎవడు, టక్కని ఇప్పుడే రేపే కొనాలంటే సప్లై ఉండాలి కదా, వాల్యూమ్ ఉండాలి కదా. సో ఎన్నోసార్లు ఆ ఫేకింగ్ చేసేటప్పుడు వాల్యూమే లేదు మార్కెట్లో. ఇన్ని కోట్ల షేర్స్ కొన్నా, అన్ని కోట్ల షేర్స్ అమ్మేసినా అని చెప్పి ఫేక్ లెడ్జరే కదా, ఆ డేటాలో చిక్కేసుకున్నాడు. తను పోయి కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరికి? సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, మన సెబీ ఉంది కదా, అలాంటి ఒక కంపెనీ. వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఎంక్వైరీ పెట్టారు. ఎంక్వైరీ ఆఫీసర్స్ వాళ్ళ ఆఫీస్కి పోతే వాళ్ళందరికీ పెద్ద మనిషి తెలుసు. ఆయన ఎవరు? నాస్డాక్ ఒక చైర్మన్. నాస్డాక్ ఈజ్ లైక్ మన సెన్సెక్స్ నిఫ్టీ ఉంది కదా, అలాంటి ఒక ఇండెక్స్ నాస్డాక్ అనేది, ఒక పెద్ద ఎక్స్చేంజ్. ఎన్ఎస్సి బిఎస్సి లాగా నాస్డాక్ ఈజ్ అన్ ఎక్స్చేంజ్. ఆ ఎక్స్చేంజ్ కనిపెట్టిన పెద్ద మనిషి అయినా, సార్ ఇలా ఏదో ఒక చిన్న కంప్లైంట్ వచ్చింది, ఏంటది, చూస్తాం ఇవ్వండి అని. తను నవ్వు, ఇవన్నీ సిల్లి, నమ్మద్దు అవన్నీ అని చెప్పి వాళ్ళకి ట్రీట్మెంట్లు, భోజనాలు ఇవ్వడం, జ్యూస్లు ఇవ్వడం చేసి మళ్ళీ వాళ్ళకి పర్కులు. విష్ణు, మీ చెల్లి, మీ అక్క కూతురికి మెడికల్ కాలేజ్ సీట్ గా చూస్తానులే, డోంట్ వరీ, అక్కడ సైట్ కావాలా నేను ఇప్పిస్తాను, డోంట్ వరీ, తక్కువకే ఇప్పిస్తాను, ఐ డీల్ అని. ఓకే సార్, ఉంటాను సార్ అని చెప్పి ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్ అని రాసుకొని పోయేవాళ్ళు. ఇవన్నీ జరిగి 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 40 ఏళ్ళు, $65 బిలియన్, దాదాపు 5 లక్ష కోట్లు, అంత పెద్ద స్కామ్ 2008 సప్రీం క్రైసిస్లో ఎక్స్పోజ్ అయిపోయింది. ఎలా అయింది? మార్కెట్ పడింది, జనాలు ప్యానిక్ అయిపోయినారు, డబ్బులు రిటర్న్ ఇవ్వమన్నారు. ఇన్కమింగ్ ఈజ్ మోర్ దెన్ అవుట్ కమింగ్ ఉండే కదా, బట్ అవుట్ కమింగ్ ఈజ్ మోర్ దెన్ ఇన్కమింగ్ అయిపోయింది. ఎప్పుడు ఆ ఇంబ్యాలెన్స్ వచ్చిందో తన అకౌంట్లో డబ్బులు లేవు. ఒకరోజు 2 కొడుకుని పిలిచాడు, ప్రాబ్లం అయింది సన్స్ అని చెప్పి. అప్పుడు ఏంటంటే, ఏమైంది నాయన అంటే, ఏం లేదు, అన్ని కథ, 40 ఏళ్ళు నేను జరిపిన ఒక పెద్ద స్కామ్ ఇది, నేను ఈ మార్కెట్లో డబ్బులే పెట్టలేదు, ఇవన్నీ రొటేషన్ చేసుకొని బతుకుతున్నాను. వెరీ నెక్స్ట్ డే ఫర్దర్ ఫాల్, మార్కెట్ పిచ్చిగా పడింది, అరెస్ట్ చేశారు, ఎంక్వైరీ చేశారు. లాస్ట్కి అమెరికన్ కోర్టు తనకి 72 ఏళ్ళు అనుకుంటా, 72nd ఇయర్, అతనికి 150-200 ఏళ్ళు శిక్ష వేసింది. అంటే అతను ఎప్పుడో ఆల్మోస్ట్ 1960s నుంచి స్టార్ట్ చేశాడు. 2000 అంటే 1968 to 2008 అంటే 40 ఏళ్ళు. 40 ఏళ్ళు అట్లా ఆ రోజుల్లోనే, ఆ రోజుల నుంచి వాడు ముట్టిన ఇలాంటి క్లెయిమ్ డబ్బులు కాదు, ట్రస్ట్ డబ్బులు టచ్ చేశాడు. ట్రస్ట్ అంటే అక్కడ జ్యూయిష్ ట్రస్ట్ ఆఫ్ అమెరికా, పెద్ద పెద్ద ట్రస్ట్లు, వాళ్ళ దగ్గర కొన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉంటాయి. ఆ ట్రస్ట్ డబ్బులన్నీ వాడుకున్నాడు. సో లాస్ట్కి మొత్తం ఫుల్ సర్వనాశనం అయిపోయింది, పడిపోయింది. చాలా మందికి లాస్ వచ్చింది, చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. లాస్ట్కి తను జైల్లోనే చనిపోయాడు. కామెడీ ఏంటంటే, ఇంకో కేసు జరిగింది. ఒక పెద్ద ట్రస్ట్కు దాదాపు 1 బిలియన్, ఐ థింక్ 5 బిలియన్ అనుకుంటా, 5 బిలియన్ ఏమో డబ్బులు ఇన్వెస్ట్ చేసుకున్నారు. తను ఒక లాయరు, నేను సపోర్ట్ చేస్తాను, నాకు ₹10 డబ్బు వద్దు, బట్ డబ్బులు రికవర్ చేసి 20% నాకు 1 బిలియన్ ఇవ్వాలి అని చెప్పి ఒక కేసు అప్లై, 1 బిలియన్ మీరు నాకు ఇవ్వాలి ఫీజుగా అని ఒక కేసు డీల్ చేసుకున్నాడు. లాస్ట్కి వాళ్ళు డబ్బులు వసూలు చేసేసి 1 బిలియన్ పీక్కున్నాడు లాయర్. అంటే మనిషి ఎంత గొప్పోడైనా ఫండ్ బేసిక్స్ మనం ఎప్పుడు చెక్ చేసుకోవాలి. పెద్ద బ్రాండు, పెద్ద మనిషి అని ఊరికే చూడకుండా, అనలైజ్ చేయకుండా ఇన్వెస్ట్ చేస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఎస్సీసీ పైన అమెరికన్ సుప్రీం కోర్టు తిట్టింది, దే స్కోల్డెడ్ దెమ్. సిగ్గులేదా మీకు? మీ కళ్ళ ముందు 40 ఏళ్ళు ప్రపంచం మొత్తం మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. ప్రపంచానికే మార్కెట్ ని ఎలా పెంచడం అని చెప్పించే మనం
మన మార్కెట్లో ఇలాంటి ఒక స్కామ్ చేయించుకొని ఉమ్, నవ్వుల పాలు అయిపోయినాం కదా. అవును. అది ఆ మనిషి యొక్క కథ. సో ఇట్స్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్కామ్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనప్రియ గారు.